అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం. ఓం నమః శివాయ. దేశంలో ఎక్కడా లేని విధంగా భక్తి మార్గాన్ని, సేవా మార్గాన్ని ఒకే చోట కలుగజేస్తున్న ఏకైక సేవాశ్రమంగా అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రం భాసిల్లుతోంది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో స్థాపించిన ఈ సేవాశ్రమంలో సొంతవారంటూ ఎవరూ లేని వందలాది మంది అనాథులు, మానసిక వికలాంగులు ప్రశాంతంగా జీవిస్తుండగా భక్తికి బందీ అయ్యే పరమేశ్వరుడు శ్రీ సోమనాథేశ్వరునిగా లింగరూపంలో కొలువై విశేష పూజలందుకుంటున్నాడు. అనాథులను తన బిడ్డల్లా చూసుకుంటూ ఆకలిదప్పులు తీర్చుతున్న ముక్కంటీశునికి ఈ రక్షణాలయంలోనే శివాలయం నిర్మాణం జరగబోతోంది. ఈ నెల 6వ తేదీన జరగనున్న నూతన శివాలయ భూమి పూజలో భక్తులు, మానవతామూర్తులందరూ పాల్గొని శంకరుని అనుగ్రహానికి పాత్రులు కండి. నిరాడంబరమైన భక్తికి పరవశించే పరమేశ్వరునికి అనాథులన్నా, అభాగ్యులన్నా అమితమైన ఇష్టం. అందుకే నా అంటూ ఎవరూ లేని అనాథులకు, మానసిక అంగవికలాంగులకు అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రం ద్వారా రక్షణ కల్పించి తన భక్తుల సాయంతో వారి ఆకలిదప్పులు తీర్చుతూ కంటికి రెప్పలా కాపాడుకుంటున్నాడు. ఇక్కడ జీవిస్తున్న 600కు పైగా అభాగ్యులకు శాశ్వత వసతిని అందించిన పరమేశ్వరుడు 13 ఏళ్లుగా రేకుల షెడ్డుల్లోనే పూజలందుకొని ఇప్పుడు తన కోసం శాశ్వత శివాలయాన్ని కట్టించుకుంటున్నాడు. తండ్రి వెన్నంటే బిడ్డలు ఉంటే వారికి కొండంత అండకదా. అందుకే ఈ నిర్భాగ్యుల వసతి భవనం ముందు శివాలయాన్ని కట్టించుకుని ఇక్కడే కొలువై ఉండడం ద్వారా ఇప్పటికే ఇక్కడ తలదాచుకుంటున్న అభాగ్యులకు, మున్ముందు ఇక్కడకు రాబోయే అనాథులకు కూడుకు గూడుకు లోటు లేకుండా చూసుకోవాలనుకుంటున్నాడు. ఏళ్ల తరబడి రేకుల షెడ్డుల్లోనే తలదాచుకుని అనేక ఇబ్బందులు పడిన ఈ నిర్భాగ్యులు ఈ రోజున వసతి భవనంలో ప్రశాంతంగా జీవిస్తున్నారంటే మానవ మహాదేవుళ్లైన మీ వల్లనే కదా. దాతలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుని వసతి భవనం పూర్తి చేసిన ఆశ్రమ వ్యవస్థాపకులు భక్తుల సంపూర్ణ సహకారాలతో, అదే ప్రోత్సాహంతో శివాలయ నిర్మాణానికి పూనుకున్నారు. ఈ శివాలయ నిర్మాణానికి భక్తులు భక్తి ప్రపత్తులతో సమర్పించే ప్రతి రూపాయిని భక్తి మార్గం, సేవా మార్గంలో భాగంగా శివాలయ నిర్మాణానికి, అభాగ్యుల అన్నదానానికి వినియోగించడం ద్వారా శివానుగ్రహంతో పాటు ఆ పుణ్యఫలమంతా మీకే దక్కుతుంది. లోకక్షేమం కోసం తరతరాలు నిలిచిపోయేలా అద్భుత రీతిలో నిర్మించబోయే శివాలయ శంఖుస్థాపన ముహూర్తాన్ని ఆ ముక్కంటీశుడే నిర్ణయించుకున్నాడు. 2024 జనవరి 6వ తేదీ అనగా స్వస్తిశ్రీ శోభకృత్నామ సంవత్సరం దక్షిణాయనం మార్గశిరమాసం కృష్ణపక్షం దశమి తిథి శనివారం ఉదయం 8:56 స్వాతి నక్షత్రయుక్త మకరలగ్న పుష్కరాంశ సుముహూర్తంలో నూతన శివాలయ భూమి పూజ జరగనుంది. రేపు ఉదయం జరిగే నూతన శివాలయ భూమి పూజలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ సోమనాథేశ్వరుని అనుగ్రహం పొందండి. శివ సంకల్పంతో అద్భుతమైన రీతిలో నిర్మించబోయే శివాలయాన్ని 2027 చివరికల్లా భక్తులకు అందుబాటులోకి తెచ్చే విధంగా ప్రణాళికలు చేస్తున్నారు ఆశ్రమ వ్యవస్థాపకులు. శివాలయ భూమి పూజ ముహూర్తం మరొక్క రోజే ఉండడంతో పరిసరాలలోని రేకుల షెడ్డులను తొలగించడం జరిగింది.
13 ఈ రేకుల షెడ్డుల్లోనే తలదాచుకున్న వందలాది మంది నిర్భాగ్యులు నూతన వసతి భవనంలోకి వెళ్లడంతో ఈ స్థలంలోనే శివాలయం నిర్మాణం కాబోతుంది. శనివారం నాడు భూమి పూజకు విచ్చేసే భక్తులకు, మానవ దేవుళ్లకు భోజన సదుపాయం ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులందరూ స్వామివారిని దర్శించుకుని శివాలయ భూమి పూజలో పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించగలరని మనవి. ఈ పవిత్ర ప్రదేశంలో నిర్మించబోయే శివాలయ నిర్మాణానికి తలో చేయి వేసి ఆలయ నిర్మాణంలో పాలు పంచుకుందాం రండి. ఈ రోజున శివాలయానికి మీరందించే సాయం ద్వారా ఆ పుణ్యమంతా మీకు, మీ కుటుంబ సభ్యులకు, మీ వంశస్థులకు తరతరాలు అందుతుంది. శివాలయ నిర్మాణానికి ఇప్పటికే విరాళాల స్వీకరణ ప్రారంభమైంది. లోక కళ్యాణార్థం జరుగుతున్న శివాలయానికి మీకు తోచినంతలో ఎంత సమర్పించినా సరే శివప్రసాదంగా స్వీకరిస్తాము. మీ శక్తి మేర విలువైన సాయమందించే దాతల శిలాఫలకాలను నూతన శివాలయంలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. నూతన శివాలయానికి మీరందించే కానుకలను భక్తి మార్గం, సేవా మార్గంలో వినియోగించడం ద్వారా శ్రీ సోమనాథేశ్వరుని ఆశీస్సులతో సంపూర్ణ ఆయురారోగ్యాలతో వంశాభివృద్ధితో వర్ధిల్లండి. 13 సంవత్సరాలుగా రేకుల షెడ్డులోనే కొలువై పూజలందుకుంటున్న శ్రీ సోమనాథేశ్వర స్వామికి నిత్యాభిషేకాలు కనుల పండువగా జరుగుతాయి. త్వరలో ప్రసిద్ధ శైవక్షేత్రంగా వెలుగొందనున్న శ్రీ సోమనాథేశ్వర స్వామి ఆలయంలో లింగాకారునికి జరిగే అభిషేక సేవలను తిలకించి తరిద్దాం రండి. ముందుగా అభిషేక ప్రియుడైన ఆదిదేవునికి జలాభిషేకం వైభవోపేత. శివలింగాన్ని పసుపు కండువతో అలంకరణ చేస్తారు అర్చకులు. ప్రాణి సకలము అనాది ప్రణవ మూలమై అమేయ భక్త బంధువై అపార దయా సింధువై నన్నాశ్రయించే శివంకరు. ఈ సందర్భంగా శివయ్యకు వివిధ రకాల మాలలను సమర్పించడం జరుగుతుంది. ఆత్మలింగమై
శ్రీ సోమనాథేశ్వరుని అలంకరణలో భాగమవ్వాలనుకునే వారికి కూడా అవకాశాన్ని కల్పిస్తున్నారు ఆశ్రమ వ్యవస్థాపకులు. నిత్య పూజలలో భాగంగా శంకరునికి పూలదండ, నైవేద్య సమర్పణ చేయాలనుకునేవారు ఆశ్రమ నెంబర్లను సంప్రదిస్తే మీ పేరు మీద ఏ రోజున స్వామికి అలంకరణ చేస్తారనే వివరాలను సిబ్బంది తెలియజేస్తారు. ఆ తేదీన మీ పేరు మీద అలంకరణ, నైవేద్య సమర్పణ చేసి మీ గోత్రనామాలతో అర్చనలు చేయించడం జరుగుతుంది. ఈ పుణ్యప్రదేశానికి వచ్చే భక్తులు పువ్వులు, కొబ్బరికాయల స్థానంలో ఈ నిర్భాగ్యులను ఆదుకొనేందుకు మీ శక్తి మేర తోచిన సాయాన్ని అందజేసి ఆదిదేవుని సేవలో, అభాగ్యుల సేవలో తరించి మానసిక అంగవికలాంగులై దేహమంతా గాయాలతో నడవలేని స్థితిలో ఉన్న చోటనే కూలబడిపోతూ ఆకలి దప్పులతో అలమటిస్తూ చెత్తకుండీలలోని వ్యర్థాలను తింటూ రోగాల రొంపిలో కొట్టుమిట్టాడుతున్న అభాగ్యులను తన మనోనేత్రంతో గుర్తించిన శంకరుడు ఈ సేవాశ్రమానికి రప్పించుకొని తండ్రిలా సాకుతున్నాడు. ఏ చిరునామా లేక ఏకాకులై తిరుగుతున్న ఇటువంటి అనాథ బిడ్డలను ఎవరూ ఆదరించరు. గాలిలో దీపాల్లాంటి వీళ్ల ప్రాణాలు ఎవరికీ పట్టవు. అందుకే ఏ దిక్కు లేని ఈ అనాథులకు పెద్ద దిక్కుగా నిలిచి తన భక్తుల సహాయంతో ఈ రక్షణాలయంలో ఆశ్రయమిచ్చి వారి ఆకలి తీర్చుతూ కంటికి రెప్పలా కాపాడుకుంటున్నాడు శ్రీ సోమనాథేశ్వరుడు. తెలుగు రాష్ట్రాలలోని ఇంకా ఎందరో అనాథులు
పస్తులతో బతుకీడుస్తున్నారు. అటువంటి అభాగ్యుల కోసమే ఆ లోకనాయకుడు ఈ పవిత్ర ప్రదేశంలో ఆలయం కట్టించుకొని మీ ద్వారా ఆకలిదప్పులు తీర్చి ఆ పుణ్యఫలాలను మీకే అందజేయనున్నాడు. అభిషేక అర్చనలు పూజలు అందుకొని అలసిపోయిన ఆదిమధ్యాంతరహితుడు కాసేపు విశ్రాంతి తీసుకుని భక్తుల అభిషేకాలు అందుకుంటాడు. ఏ పుణ్యక్షేత్రంలో లేని విధంగా కుటుంబ సమేతంగా ఒకేసారి స్వామికి సామూహిక అభిషేకం చేసే వెసలుబాటు ఈ పుణ్యక్షేత్రంలోనే ఉండడంతో భక్తులు మహద్భాగ్యంగా భావిస్తూ అభిషేక సేవలో పాల్గొని శివానుగ్రహాన్ని పొందుతున్నారు. శ్రీ సోమనాథేశ్వరుని సేవలో తరించిన భక్తులు సేవా మార్గంలో భాగంగా ఈ పుణ్యప్రదేశంలో జీవిస్తున్న అభాగ్యుల ఆకలిదప్పులు తీర్చుతున్నారు. ఇదివరకు ఇక్కడకు వచ్చి స్వామి చెంత కోర్కెలు నివేదించుకున్న భక్తులు ఆ కోర్కెలు నెరవేరడంతో మళ్లీ మళ్లీ వచ్చి మొక్కులు తీర్చుకొని శంకరుని సేవలో శరణార్థుల సేవలో తరిస్తున్నారు. వారి ఇంట జరిగే పుట్టినరోజు, పెళ్లిరోజు, అలాగే కుటుంబ సభ్యుల ఆత్మీయుల వర్ధంతి కార్యక్రమాలను ఈ నిర్భాగ్యుల మధ్య జరుపుకొని వారి చేతులతో స్వయంగా అన్నదానం చేస్తూ నిత్యావసరాలను, నూతన శివాలయ నిర్మాణానికి విరాళాలను అందజేస్తూ శ్రీ సోమనాథేశ్వరుని అనుగ్రహానికి పాత్రులవుతున్నారు. నమస్కారం అండి. నా పేరు వెంకటరమణ అండి. నేను యూసుగూడ వాస్తులోని రెహమత్ నగర్ నుంచి విచ్చేశాను. ఇది మావి రెండో విజిట్ అండి. ఇంతకుముందు కూడా రావడం జరిగింది ఆల్రెడీ. గట్టు శంకర్ గారు ఈ దివ్య కార్యక్రమం భాగంలో మా వంతు సహాయంగా మేము విచ్చేయడం జరిగింది. ఇప్పుడు రావడం కారణం ఏంటంటే ప్రతి సంవత్సరం యాక్చువల్లీ మేము కార్తీక మాసంలో విచ్చేయాలనుకుంటున్నాము. కాకపోతే పోయిన నెల రాలేకపోయాము. మళ్ళీ ఈ నెల అవకాశం దొరికింది, మళ్ళీ విచ్చేయడం జరిగింది అనమాట. పరమేశ్వరుడు మాకు అవకాశం కలిగించినప్పుడల్లా విచ్చేయాలని మా మనసులో కోరిక అనమాట. గట్టు శంకర్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఆ పరమేశ్వరుడు కృప ఇలాగే ఎలవెలలా ఆయన కాపాడుతూ ఎన్నో దివ్య కార్యక్రమాలను చేస్తూ సమకూర్చాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాము. మేము అమ్మానాన్న ఆశ్రమానికి రావడం జరిగింది. పుణ్యక్షేత్రానికి మా చెల్లెలు గారిది ఈరోజు 3వ వర్ధంతి ఈరోజు. అయితే ఇక్కడ మత్స్యస్థిమితం లేని అనాథలు ఎంతోమందిని ఈ అమ్మానాన్న ఆశ్రమం వారు తీసుకొచ్చి ఇక్కడ ఎంతోమందికి నిత్య అన్నదాన కార్యక్రమం జరిపిస్తున్నారు. మత్స్యస్థిమితం లేని వాళ్ళకి
ఇది మేము యూట్యూబ్ ద్వారా ఇటు ద్వారా చూసి మేము ఇక్కడికి వచ్చి ఆశ్రమం విజిట్ చేయడం జరిగింది. ఈ ఆశ్రమంలో చాలా నిజాయితీను మంచి భావాలతోనూ ఆశయాలతోనూ వీళ్ళు మనస్ఫూర్తిగా ముందుకెళ్తున్నట్లు ఇక్కడ కార్యక్రమాలు అన్నీ చూసిన తర్వాత మాకు అర్థమైంది. మేము కూడా వాళ్ళు ఎంతో ఆనందంగా ఉన్నాము. వీళ్ళ అనాథలకి వాళ్ళ ఈ అన్నదాన కార్యక్రమాన్ని మా చెల్లిగారు ఈ విధంగా వీళ్ళకి అన్నదాన కార్యక్రమం చేయడానికి మా చెల్లిగారు ఈ విధంగా చేయటం అనేది మా బాధ అనిపించినా కానీ వీళ్ళందరం చూసిన తర్వాత ఇట్లా అనాథలు ఎంతోమంది ఉన్నారు, ఇట్లాంటి వాళ్ళకి ఏదైనా చేయాలని మాకు అనిపిస్తుంది. ఆ దేవుడి దయ వల్ల, భగవంతుడి దయ వల్ల మాకు ఆర్థికంగాను అన్ని విధాలుగాను ఆ భగవంతుడు ఆశ్రయించినప్పుడు ఇంకా ఈ కార్యక్రమాన్ని మంచిగా చేయాలని అమ్మా నాన్న ఆశ్రమం వారికి మేము తోడ్పడదామని చెప్తున్నాం. వీళ్ళందరి యొక్క ఆశీర్వాదంతో నా చెల్లెల గారికి ఆత్మశాంతి కలగాలని ఆ భగవంతుడిని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ ఆశ్రమం వారు ఇంకా అనాథలను ఆశ్రమించి వీళ్ళందరినీ ముందు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాం. నా పేరు వెంకటరెడ్డి. ఇక్కడ మా బాబాయిది 5వ వర్ధంతి సందర్భంగా ఇక్కడికి వచ్చాము. మా పిన్ని సహాయంతో ఇక్కడ ఉన్నటువంటి పేదలకి, ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు ఉన్నారు, వాళ్ళకి అన్నదానం చేయాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాము. మా పిన్ని కూడా ఇక్కడ అన్నదానం చేయాలని ఆల్రెడీ అనుకున్నది. ఇక్కడ ఉన్న మేనేజ్మెంట్ కూడా బాగా ఉన్నది, ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా మంచిగా చూసుకుంటున్నారు. నాకు కూడా సంతృప్తిగా అనిపించింది. ఇట్లా ఇంకా నాలాగా మా పిన్నిలాగా ఇంకా ఎవరైనా ఉంటే ఇంకా అందరూ వచ్చి ఇంట్లోనే వారానికో నెలకో అట్లా వచ్చినప్పుడు ఏమైనా పండుగలు బయట చేస్తే 50,000, 60,000, 70,000, లక్ష రూపాయలు అవుతుంది. తోచిన సహాయం ఇక్కడ వచ్చి ఇక్కడ పేద ప్రజలకి ఏమైనా సహాయం చేస్తే మనకు మంచిగా చేస్తే మన పిల్లలకు భవిష్యత్తు బాగుంటుంది. ఆ విధంగా మనం కూడా అందరికీ కొంచెం సహాయం చేయాలని, నాలాగే ఇంకా కొంతమంది ముందుకు వచ్చి ఇటువంటి అన్నదాలను కాకుండా కొంచెం కష్టంలో ఉన్నటువంటి వాళ్ళకి సహాయం చేయాలని అనుకుంటున్నాను. మా బాబాయ్కి మంచిగా ఆయన కూడా బతికున్నప్పుడు కూడా అందరూ చాలా సాయం చేసేవాడు. చేయాలనే ఉద్దేశం ఆయన కూడా ఉండేది. ఆ విధంగా అందరూ చేస్తూ పోతున్నాము. సంవత్సరానికి ఒక కార్యక్రమం ఒక వేరే ప్రాంతాలలో. ఈ సంవత్సరం ఇక్కడికి వచ్చాము. మా పిన్ని ఈ విధంగా అందరికీ సాయం చేస్తూ ఇట్లానే ఉండాలని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. మా మామయ్య గారు 5వ వర్ధంతి సందర్భంగా ఇక్కడ అనాథాలు ఉన్నారు అని తెలిసి ఇక్కడికి రావడం జరిగింది. మా అత్తమ్మ ప్రతి సంవత్సరం తను గుర్తు చేసుకొని ఈరోజు అందరికీ ఏదో ఒక హెల్ప్ చేస్తుంది. అలాగే ఈ వర్ధంతి కూడా ఇక్కడ అనాథాలు ఉండని తెలిసి సాయం చేయడానికి ముందుకు వచ్చారు. ఇంకా ఇది ప్రోగ్రామ్ ఇలా చూసి ఇంకా ఎవరైనా ఉంటే ముందుకు రావాలి, అందరు హెల్ప్ చేసి వీళ్ళని సందర్శించి హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాను. ఇలా మా మామయ్యని తలుచుకొని ఇలా కొంతమందికి ఇలా అన్నదానం పెట్టడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఇంకా ఎవరన్నా వచ్చి ఇలాగే చేయాలని ఇలాంటి కార్యక్రమాలు అనుకుంటున్నాం. ఇక్కడ మొత్తం మేనేజ్మెంట్ ఇక్కడ అంతా చాలా మంచిగా ఉన్నారు. వాళ్ళని కూడా మంచిగా చూసుకుంటున్నారు, ఇక్కడ ఉండే వాళ్ళని కూడా. నా అంటూ ఎవరూ లేక రోడ్లపై తిరుగుతున్న అనాథుల కోసం మాత్రమే అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రాన్ని స్థాపించారు గట్టు శంకర్ గారు. ఇంట్లో ఉన్న వృద్ధులను చేర్చుకునేందుకు ఇది వృద్ధాశ్రమం కాదని గమనించగలరు. దయచేసి నిస్వార్థ భావంతో జరిగే అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రం యొక్క ఉద్దేశ్యాన్ని అర్థం చేసుకోగలరు. తల్లిదండ్రులకు, వృద్ధులకు చేసే సేవ కూడా శివయ్య సేవే కదా. భగవద్బంధువులారా, జనవరి 6వ తేదీన జరిగే నూతన శివాలయ భూమి పూజలో పాల్గొని పరమేశ్వరుని పరిపూర్ణ ఆశీస్సులు పొందండి. ఈ శివాలయం మనందరిది. శివానుగ్రహంతో తోచిన సాయం చేయడం ద్వారా మన శివాలయాన్ని మనమే నిర్మించుకుందాం. రండి. అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం, అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం.